హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రైని చాలా టేస్టీగా ఎలా చేసానో ఒకసారి వీడియోలో చూసేయండి. తోటకూర ఫ్రై అందరూ చేసే రెసిపీయే, చాలా సింపుల్గా అందరూ చేసేస్తారు. కాకపోతే మా ఇంట్లో ఎలా చేస్తామో ఒకసారి వీడియోలో చూసేయండి. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 2 టీ స్పూన్ దాకా ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియాలు తీసుకున్న తర్వాత ఒక చిన్న ఎల్లుల్లిపాయని పొట్టు తీయకుండా వెల్లుల్లి రెబ్బల్ని ఒక చిన్న వెల్లుల్లిపాయ మొత్తం వేసేయాలి. 5 లేక 6 ఎండుమిరపకాయలను కూడా తీసుకోవాలి, మీరు తినే స్పైసెస్ని బట్టి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తోటకూర ఫ్రై కోసం గిన్నె పెట్టుకుని 1/3 కప్పు దాకా ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్రను కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుని ఈ పప్పుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ తోటకూర ఫ్రైలోకి కాస్త దినుసులు ఎక్కువ పడితేనే బాగుంటాయి. మీకు గనక నచ్చకపోతే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు 2-3 పచ్చిమిర్చి స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది కలర్ కాస్త మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారుతున్నప్పుడు ముందుగా క్లీన్ చేసుకుని సన్నగా తరిగిన ఆకుకూరను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ తోటకూరలో కాడలతో సహా యాడ్ చేసేసుకున్నాను నేను. కాడలు కూడా చాలా బాగుంటాయి. లేత కాడలు అయితే వెంటనే ఉడికిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం తోటకూర అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత అడుగు నుంచి కలుపుకోవాలండి. నిదానంగా ఇలా అడుగు నుంచి కలుపుకుని ఇలా కలిపిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఆకుకూరలో కాస్త ఉప్పు తక్కువే పడుతుంది, చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి గ్యాస్ లో ఫ్లేమ్లోనే కాస్త ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. 5-6 నిమిషాలకి తోటకూర అంతా మగ్గిపోయి ఇలా వాటర్ సపరేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకొక 5 నిమిషాలకి తోటకూర అంతా ఇలా ఉడికిపోయి చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో ఫైనల్గా మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ కారం ఉంది కదా, ఈ కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఈ తోటకూరతో కలిపి ఫ్రై అయ్యేలాగా ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి, కంటిన్యూగా కలుపుకుంటూ. అంతేనండి, ఆల్మోస్ట్ తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.